అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆయన అశేష జనవాహిని మధ్యలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎంగా ఆయన తొలి సంతకం ఏ ఫైల్పై పెడతారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత 3 కీలక అంశాలపై సంతకాలు చేయబోతున్నారని తెలుస్తుంది. వీటిపై ఎన్నికల సమయంలోనే ఆయన హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే 3 సంతకాలపై ప్రజల అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 3 కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీలు ఇచ్చారు. వీటిలో మొదటిది మెగా డిఎస్సి నోటిఫికేషన్. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే హడావిడిగా టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో చంద్రబాబు మెగా డిఎస్సి నోటిఫికేషన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టబోతున్నారు. ఇక చంద్రబాబు పెట్టబోయే రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దు అని తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై తీవ్ర స్థాయిలో రచ్చ జరిగింది. గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది టీడీపీ కూటమి విజయానికి కలిసి వచ్చింది కనుక రెండో సంతకం దీనిపైనే ఉంటుందన్నారు. హామీ ఇచ్చినట్టే భూ హక్కు చట్టం రద్దు చేయనన్నారు. ఇక మూడో సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతోందని సమాచారం. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లను 5 ఏళ్లలో 2,000 నుంచి 3,000కు పెంచారు. అప్పట్లో చంద్రబాబు అధికారం ఇస్తే వెంటనే 3,000 పెన్షన్ ఇస్తామన్న జనం నమ్మలేదు. కానీ జగన్ అదే 3,000 మొదట్లోనే ఇస్తారని భావిస్తే ఏడాదికి కొంత పెంచుతూ 3,000కి పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నారు. దీంతో పెన్షనర్లకు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3,000, జూలైలో 4,000తో కలిపి మొత్తం 7,000 ఇచ్చే విధంగా మూడో సంతకం పెట్టబోతున్నారని సమాచారం. ఇక ఢిల్లీ వెళ్లిన బాబు తిరిగి వచ్చిన తర్వాత మంత్రివర్గంపై కూడా పార్టీ నేతలతో చర్చించనున్నారు. 12న బాబుతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సమాచారం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.